ఉండటం చంద్రబాబుకి ఇష్టం ఉండదని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆరోపించారు. ప్రజలు ఎప్పుడూ కష్టాల్లో ఉంటే ఆయన సంతోషంగా ఉంటారని విమర్శించారు. చంద్రబాబు హేయమైన చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలను ఆపడానికి చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేశారని, వృద్ధులకు అందాల్సిన పెన్షన్ విషయంలో ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. ప్రజలు బాధపడతా ఉంటే ఆయనకి ఆనందంగా ఉంటుంది. అంటే అదొక రకమైన శాడిస్టే. ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా గతంలో ఉన్నప్పుడు వర్షాలు పడి కాదు, ఎండలు దారుణంగా ఎండిపోతూ ఉంది. రైతులు అన్యాయం అయిపోవటమే ఆయనకు తెలుసు. ఏదన్నా ఇన్పుట్ సబ్సిడీ లాంటివి వచ్చినా కానీ, ప్రకటించినా కానీ అవి ఇచ్చేది లేదు. 2014 ఇన్పుట్ సబ్సిడీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇవ్వటం జరిగింది. అలాగే సీడ్ బాకీలు కూడా, విత్తనాల బాకీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీర్చడం జరిగింది. అలా ఒకటిగా చాలా. కానీ ఇవాళ ఆన్ గోయింగ్ స్కీమ్స్ అన్నీ కూడా కంటిన్యూ చేయవలసిన అవసరం ఉంది. మరి ఎలక్షన్ కమిషన్ దీని మీద మరి ఆపమని తెలంగాణలో అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఆపేలా జరుగుతున్నాయంటే దీని మీద చంద్రబాబు నాయుడు ఎంత కసరత్తు చేసి ఉంటాడో అర్థమవుతూ ఉంది. చాలా బాధగా ఉంది. ఇవాళ చాలామంది అడుగుతూ ఉంటే డబ్బు మనం వేసేస్తున్నాం, ఆస్త్ర మన అక్క చెల్లెళ్ళకి రుణబాకి, కానీ వాళ్ళకి అకౌంట్లకు మాత్రం వెళ్ళలేదు. మనం ఇక్కడ అడుగుతూ ఉన్నాం, ఇంకో రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అని అంటున్నారు. కానీ అది ఈసీ వాళ్ళ పర్మిషన్ కోసం అడుగున్నారు. ఏదైతే రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఆల్రెడీ డబ్బు వేసున్నారు, అలాగే విద్యార్థులకు అందవలసిన విద్యా దీవెన ఆ డబ్బులు కూడా వేసున్నారు, అలాగే అక్క చెల్లెమ్మలకు అందవలసిన చేయూత అది కూడా వేసున్నారు. కొంత ఆల్రెడీ 75% అయిపోయింది, 25% వేసున్నారు. అలాగే ఆన్ గోయింగ్ స్కీములన్నీ కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉంది. కొత్తగా ఇచ్చినవి కాదు. ఏదైతే ఎలక్షన్కి ముందు నెలలో 2 నెలల్లోనూ కొత్తగా పెట్టిన స్కీమ్స్ ఉంటే వాటిని మాత్రం అలౌ చేయరు. కానీ ఇది మా ఆన్ గోయింగ్ పాత స్కీమ్స్ కంటిన్యూ అయ్యే పనిని ఇది ఆపించే కుట్రలో భాగం. మరి ఈసీ వారి నిర్ణయం మరి తెలంగాణలో రకంగా ఉంది, ఇక్కడ రకంగా ఉంది. తెలంగాణలో ఆన్ గోయింగ్ స్కీమ్స్ అన్నీ కూడా కంటిన్యూ అవుతున్నాయి. నిన్న వాటికి కూడా పర్మిషన్ ఇచ్చున్నారు. కానీ మనకు మాత్రం ఆపేయమని చెప్పారంటే ఈ చంద్రబాబు నాయుడు ఎంత దారుణంగా కుట్ర చేస్తున్నారో చూడండి. మొన్న అవ్వాతాతల్ని ఇష్టానుసారంగా ఇబ్బంది పెట్టి ఎండలో తెచ్చుకునేలా చేసి వాళ్ళు చాలా మంది పోవటం కూడా జరిగింది. మరి మనమే తట్టుకోలేకపోతున్నాం ఈ ఎండకి.